నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నీళ్లు ఫ్లో అయినాయి, ఆ గేట్లు అవన్నీ తెరుచుకోలేక. అప్పటి నుంచి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం డబ్బులు పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కు ₹1 ఖర్చు పెట్టడం లేదు. అందుకే మీరు చూస్తే మొదటిది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ టైం గేట్లు పోయినాయి, అక్కడ డ్యామేజ్ అయింది, పట్టించుకోలేదు. తర్వాత ప్రాజెక్టే కొట్టుకోబోయింది, అయినా పట్టించుకోలేదు. రెండోది పులిచెంతల గేట్లు పోయినాయి, అది పట్టించుకునే పరిస్థితులు లేరు, సరిగా కూడా రిపేర్ చేయలేకపోయారు. మూడోది ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్. పోయినసారి గేట్లు పోయినాయి, నేను పోయొచ్చి వచ్చాను. ఆ రోజు నేను విమర్శించాను, పబ్లిక్ మీటింగ్ పెట్టుకుని అక్కడనే విమర్శించాను. నేను ఇంత అజాగ్రత్త ఏంటి, ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి? కనీసం మీరు గేట్లు పెట్టాలంటే కూడా అప్పటికే కాంట్రాక్టర్ రాలా, వీళ్ళు టెండర్ పిలిచినా వచ్చేవాళ్ళు లేడు. ఈసారి అదే జరిగింది. వీళ్ళు టెండర్ పిలిచినా గేట్లు పెట్టడానికి 8 కోట్లు 9 కోట్లది. 8 కోట్లకు ఒక టెండర్ కోసం కాంట్రాక్టర్ రాలేదంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు. ఇంక వీళ్ళేం మెయింటైన్ చేస్తారు కాంట్రాక్టర్లు? వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు? ఈసారి మళ్లీ కొట్టుకోపోయింది. 2 TMC నీళ్లు కరువు ప్రాంతంలో ఏదైతే పంట పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. దీనివల్ల 8 మంది ఈ యొక్క తుఫాను వల్ల దెబ్బతిన్నారు. 7 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చూస్తే కరువు ఒక పక్కన, తుఫాను ఒక పక్కన. కరువులో 26 లక్షల ఎకరాలు పొలాల్లో పంట వేయలేకపోయారు. 26 లక్షల ఎకరాలు. అది అయిన తర్వాత వేసిన పంట కూడా అరాకొరా వచ్చింది. సకాలంలో వర్షాలు పడకుండా పోవడం, దిగుబడి పడిపోవడం, అరాకొర రావడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు దగ్గర 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల భూమి నీళ్లలో మునిగింది. ఇక్కడ ఇంకొక పెద్ద దారుణమైన పని చేశారు, మామూలు పని కాదు. పంట పొలాలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు, డ్రైన్స్ మురికి కాలువలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు. ఎప్పుడైతే నీళ్లు వచ్చాయో నీళ్లన్నీ పొలానికి పోయినాయి, మురికి కాలువ నుంచి, డ్రైన్ నుంచి. ఆ నీళ్లు తిరిగి వచ్చే మార్గమే లేకుండా 4 రోజులు 5 రోజులు సముద్రం మారిగా భూముల్ని తయారై 2వ రోజు 3వ రోజుకి మొలకలు రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఆ డ్రైన్స్ గాని సరిగా గాని మెయింటైన్ చేసుంటే, నీళ్లు వచ్చినా మళ్ళా ఆ నీళ్లు వెళ్ళిపోయి ఉంటే కొంత డ్యామేజ్తో పోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ ఫోటో, ఇదే సీన్, ఇది తక్కువ సీన్. ఆ మాత్రం పంటన కనపడింది. ఎక్కడ కూడా మామూలుగా అయితే ఒక కార్పెట్ మారిగా తయారైంది. ఆ కార్పెట్ పైన కూడా మీరు చూస్తే ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్లున్నాయి. ఒక సముద్రం మారిగా, సముద్రానికి భూములకి వ్యత్యాసం తెలియని పరిస్థితి తీసుకొచ్చేశారు. ఎక్కడ నేను చూపించాను, గండ్లన్నీ చూపించాను. ఒక్క ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక్క మాట మాట్లాడడం లేదు. నేను ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను, వ్యవస్థలు నాశనం చేస్తే నాశనమైన వ్యవస్థలు ప్రజల పట్ల శాపంగా మారుతుంది. అదే మారింది. ఈరోజు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకోకుండా, ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోకుండా, సకాలానికి వీళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేసి కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు. ఇది ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం. ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి, లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన. రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయారు. ఒక్క రైతులే కాదు, కౌలు రైతులైతే ఇంకా దమనీయమైన పరిస్థితి వాళ్ళది. ఒక ఆశ, ఏదో కొంచెం కష్టపడదాం,
పిల్లల్ని చదివించుకుంటామని 2 ఎకరాల భూమి ఉంటే 20-30 ఎకరాలు కౌలు తీసుకున్నారు. కొంతమంది 50 ఎకరాలు తీసుకున్నారు. ఎకరాకు 25,000, 40,000 వరకు కౌలుకెళ్లారు. ఆ భూమి యొక్క దీన్ని బట్టి మొత్తం ఆ డబ్బులు పోయింది. పంట పెట్టుబడి ఒక్కొక్క ఎకరాకైతే ప్యాడీకి 25,000, 30,000 అయింది. ఇంకొక పక్క మిరప అయితే ₹1,00,000, 1,20,000, 1,30,000 అయింది. ఇంకో పక్క పొగాకు అయితే 70,000-80,000 ఖర్చు పెట్టారు. ఇవన్నీ అన్ని పంటలు వాషౌట్ అయిపోయినాయి. ఏ రైతు చూసినా అధైర్యపడిపోయి పూర్తిగా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంత జరిగితే నేను ఎన్నోసార్లు అడిగాను, ఎంత పంట నష్టం వస్తుందో చెప్పండి. బాధ్యత లేదా మీకు? ఎన్ని లక్షల ఎకరాల్లో ఈ తుఫాను వల్ల నష్టపోయాం ఎన్యూమరేట్ చేయాలి కదా, ప్రాథమిక అంచనాలు వేయాలి కదా, ఆ అంచనాలు ప్రజలకు తెలియజేయాలి కదా, ఎంత నష్టం వచ్చిందో కేంద్రానికి చెప్పాలి కదా, మీరు ఏమి ఇస్తారో కూడా చెప్పాలి కదా. అప్పుడే కదా రైతుకు కాస్త కోస్త ఒక నమ్మకం. అంటే నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం. ఇంతవరకు కూడా వరి ధాన్యానికి ఎంత ఇస్తావు, పొగాకు పంటకి ఇస్తున్నావా లేదా, మిరపకి ఎంత ఇస్తున్నావు, లేకపోతే శనగలు కానీ ఇలాంటి అపరాలు చాలా ఉన్నాయి, వీటికి ఏమి ఇస్తున్నావు? నేను దగ్గర ఒక 31 ఐటమ్స్ ఇచ్చాను. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఫండమెంటల్ గా చేయాల్సిన పని, ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రజల్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి, ప్రజల్లో ఒక చైతన్యం కలిగించాలి, ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించాలి. భరోసా అంటే ఏంటి? నేనున్నానని భరోసా ఇవ్వాలి. ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత, అంతేగాని దోపిడీ కాదు. ఈరోజు ఏం జరిగింది ఇప్పుడుగానే అడుగుతున్నా, ఎన్ని లక్షల ఎకరాలు నష్టమైందో చెప్పమని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. 15 జిల్లాలు, శ్రీకాకుళం జిల్లా నుంచి మీరు చూస్తే కడాన్, నెల్లూరు, చిత్తూరు వరకు మొత్తం నష్టపోయారు. వాళ్ళు నష్టపోయిన తర్వాత ఏ జిల్లాలో ఎంత పంట నష్టపోయారో ఇంతవరకు చెప్పలేదు. కడాన్ ఇలాంటివి వచ్చినప్పుడు నేచురల్ కెలామిటీ, దీనికంటే పెద్ద కెలామిటీ ఉండదు నేచురల్ కెలామిటీ అన్నప్పుడు. ఇది ఒక నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు, ఇంత పెద్ద కెలామిటీ వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు కనీసం ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని కేంద్రాన్ని కూడా అప్రమత్తం చేయాలి. ఎంత నష్టం వస్తుందో చెప్పాలా. నేను అందుకే లెటర్ కూడా రాశాను, దీన్ని జాతీయ విపత్తుగా డిక్లేర్ చేయండి, మీరు కూడా సహకరించండి. ఎక్కడ లేని నష్టం జరిగింది అని చాలా స్పష్టంగా నేను అడిగాను. ఇప్పటికి మీరు చూస్తే నిన్న నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎంత బాధితారాహిత్యం అంటే, చేతగాంతనం అంటే. వీళ్ళు ఇచ్చింది 3,711 కోట్ల రూపాయల నష్టం అని ఇస్తారు. బ్రేకప్ లేవు, పాడు లేవు. దాంట్లో 2,640 కోట్లు ఆర్ఎన్బి రోడ్లకే, ఒక 703 కోట్లు పంట నష్టానికి ఇస్తారు. 703 కోట్ల రూపాయలు పంట నష్టమని నువ్వు చెప్పితే నీకెంత వస్తుంది? 100 కోట్లు, ఒక 50 కోట్లు ఇస్తారు. అది కూడా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మనకు స్టేట్ కెలామిటీ ఫండ్ ఉంది, రాష్ట్ర విపత్తు ఫండ్ ఉంది, దాంట్లో డబ్బులు ఉంటుంది. ఇది బిగినింగ్. ఆ డబ్బుల్లో మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి కానప్పుడు ఇది కూడా సప్లిమెంట్ చేస్తారు. ఇది నేషనల్ కెలామిటీ ఫండ్ పెట్టుకుంటారు. ఆ నేషనల్ లెవెల్లో ఉండేది మళ్ళీ ప్రధానమంత్రి చైర్మన్, హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి ఇస్తారు. మీరు అడగడమే, అసలు అడగకుండా 26 లక్షల ఎకరాలు పంటే వేయలేదని మీరు పెట్టారు కరువు. ఆ కరువుకు ₹1 అడిగారా ఇప్పటికి? మీరు కేంద్రానికి ఒక రిపోర్ట్ పంపించారా మీరు? అంటే 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కరువు వస్తే ఏం చేయాలి అని తెలియదు, తుఫాను వస్తే ఏం చేయాలో తెలియదు. మీరు చూడండి, హరికేన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.
ఆ రోజు దేవేగౌడ వచ్చాడు ప్రధానమంత్రిగా. వచ్చి సర్వే చేసిన తర్వాత వెళ్ళి మళ్ళా నేషనల్ కెలామిటీ ఫండ్ నుంచి మనకు డబ్బులు ఇచ్చారు. హుద్హుద్ తుఫాన్ వచ్చింది, నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఎన్నో రోజు వచ్చారు, రెండో రోజు మూడో రోజు వచ్చారు, సెకండ్ డే. అంటే దానికంటే ఇంకా భయంకరమైన తుఫాన్ ఇది. ఇంత నష్టం జరిగింది నా జీవితంలో, నేను నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇంత పెద్ద నష్టం. అంత పెద్ద ఏ రాష్ట్రంలో కూడా ఇంత నష్టం జరిగి ఉండదు. దానికి ప్రధానమైన కారణం రైట్ సీజన్లో పట్టింది. అన్ని పొలాల్లో పంటలు ఉన్నాయి. అది కాకుండా విపరీతమైన రెయిన్స్ పడిపోయినాయి. ఊహించినటువంటి వర్షపాతం పడింది. దానికి తగినట్టు వ్యవస్థలన్నీ నాశనం చేశారు కాబట్టి ఎక్కడికక్కడ నీళ్లన్నీ పొలాల్లోకి వెళ్ళిపోయినాయి. మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది. కనీసం కొనే నాదుడు లేకుండా అవస్థపడుతున్నారు. వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి వస్తున్నారు. అంటే ఇంకొక పక్కన ఎంత ఇస్తారు ఏ పంటకు, బీమా లేకుండా చేశాడు. ఇదో ఇంకొక పెద్ద ప్రమాదమైన పరిస్థితి. ఒక వ్యక్తి యొక్క అహంకారం, ఒక వ్యక్తి యొక్క చేతగాంతనం. ఎన్నో సంవత్సరాలుగా మన వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశాం. రైతుకు పంట నష్టమైనప్పుడు పంట బీమాని చాలా ముఖ్యం. ఆ పంట బీమా రైతే పెట్టుకోమంటే పెట్టుకోలేడు కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎస్టాబ్లిష్ చేసింది. కేంద్రం, రాష్ట్రం, ఫార్మర్ ముగ్గురు కలిసి ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాం. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారు. ఎప్పుడైతే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఏ స్టేజ్లో పంట నష్టమైంది, ఎంత పెట్టుబడి పెట్టారో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి తద్వారా ఆ రైతుకి కాంపన్సేషన్ ఇస్తారు, నష్టపరిహారం ఇస్తారు. ఇప్పుడు నువ్వు కట్టలేదు 4 ఏళ్ల నుంచి, జస్టిఫికేషన్ లేదు అంటే ఎవడు నష్టపోయాడు? రైతు నష్టపోయాడు. ఏం చెప్పారు ఈయన? నేను పెడతా, నేను సెపరేట్ ఇన్సూరెన్స్ కంపెనీని పెడతా అన్నాడు. కొండ 4 మందేస్తే ఉండే 4 పోయినట్టు ఉండే వ్యవస్థను సర్వనాశనం చేసి రైతుల్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు. అదొక పెద్ద శాపంగా మారింది. ఇవన్నీ కలిపి కనీసం ఈరోజు ఇంత పెరిగిన తర్వాత కాస్ట్ పెరిగింది, అగ్రికల్చర్లో అన్నిట్లో పెరిగిపోయింది. నేను చాలా స్పష్టంగా 2018 కానీ 14 కానీ హుద్హుద్ కానీ తిత్లీకి కానీ నేను చాలా క్లియర్గా ఒక ప్యాకేజ్ ఇచ్చాం. దానికంటే బెటర్గా మీరు ఇవ్వాలి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు, ఊరు తిరిగి చెప్పారు, మేము ఏ విపత్తు వచ్చినా బ్రహ్మాండమైన ఆర్థిక సహాయం చేస్తాం, మెరుగైన ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన మీరు ఏమిచ్చారో చెప్పమంటున్నా నేను. దానికి క్లారిటీ ఉండాలి కదా. వారం రోజు 15 రోజుల నుంచి అడుగుతా ఉంటే నేను అడిగింది నా కోసం అడగలేదు, రైతాంగం